ఎగువన కురుస్తున్న వర్షం గోదావరి డెల్టా పాలిట వరంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దక్షిణ గంగా గోదావరి ఉప్పొంగుతోంది. నిన్నటి దాకా ఇసుక తిన్నెలు తేలి వెలవెలబోయిన నది ప్రవాహాలతో కళకళలాడుతోంది. గలగల గోదావరి ఉరకలెత్తుతోంది. రాజమహేంద్రవరం వద్ద అఖండంగా కనిపిస్తున్న ఎర్ర గోదావరి కనువిందు చేస్తోంది. క్షణక్షణానికి ప్రవాహం పెరుగుతోంది. ప్రమాద హెచ్చరిక ఎగరేసే స్థాయికి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ పైకి లేచాయి. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చుతుందనే హెచ్చరికలతో 3 జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్. ఈ ఖరీఫ్ సీజన్లో చూస్తే గోదావరి ఎల్లిళ్ల ప్రభావంతో ఇసుక తెన్నెలు తేలి వెలబలబోయిన పరిస్థితి ఉంది. తొలిసారిగా అత్యధిక శాతంలో వచ్చేటటువంటి వరద నీటితో గోదావరి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరిలో నిన్నటి నుంచి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇవాళ ఉదయం 2,25,000 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు రాగా ఆ నీటిని దిగువకు సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. ఇటు కాలువలు చూస్తే 3 కాలువలకు కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మిగిలిన నీటి అన్నింటి కూడా వరద నీటి అన్నింటి కూడా సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. భద్రాచలం వద్ద చూస్తే కనుక ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తుండగా అక్కడ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి అధికారులు వాటన్నింటి కూడా నీరు వచ్చినట్టుగా దిగువకు వదులుతూ ఉన్నారు. ఆ నీరు ఇక్కడ ధవళేశ్వరం చేరుకునే వరకు ఇవాళ రాత్రి అవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోలవరం వద్ద కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పోలవరం వద్ద ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని రీడింగ్స్ నమోదు చేసి ఆ పోలవరం జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అదే దిగువన ఉన్నటువంటి ధవళేశ్వరం అధికారులు కూడా జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలవరం వద్ద చూస్తే కనుక ప్రమాద స్థాయిలో నీరు కూడా చేరుతూ ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ దేవీపట్నం వద్ద ఉన్నటువంటి గండిపోచమ్మ ఆలయాన్ని పూర్తిగా మునిగిపోయింది. అక్కడ పోలవరంలో చూస్తే కనుక పాపికొండల యాత్ర కూడా వెళ్తూ ఉంటారు. ఆ పాపికొండల యాత్రను కూడా పూర్తి స్థాయిలో ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ప్రవాహం ఎక్కువగా అవుతున్నందువల్ల ఈ బోట్లు కనుక నదిలో ప్రవహిస్తే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నందునగా అధికారులందరూ కూడా ఇవాళ ఉదయం నుంచే అక్కడ పాపికొండల విహారయాత్రను కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇటు వస్తున్నటువంటి వరద నీటితో ఈ రాజమహేంద్రం వద్ద గోదావరి అఖండంగా ప్రవహిస్తుంది. దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పుతో ఇక్కడ అఖండంగా ప్రవహిస్తూ ఉంది. ఈ సీజన్లో చూస్తే కనుక జూన్ 2వ వారంలోనే దాదాపు వరద అనేది ఇక్కడికి వస్తూ ఉంటుంది, పెద్ద ఎత్తున వస్తూ ఉంటుంది. అయితే ఈసారి 2 నెలల తర్వాత పెద్ద ఎత్తున వరద రావడంతో ఇక్కడ పర్యాటక కేంద్రమైనటువంటి రాజమహేంద్రవరంలో కూడా ఇటు పర్యాటకులు కూడా ఆసక్తిగా నదిని గమనిస్తున్నారు. నదీ తీరానికి వచ్చి సేద తీరుతున్న పరిస్థితి ఉంది. ఇటు వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పుడు కూడా అంచనా వేస్తూ అధికారులు దిగువకు వదులుతూ ఉన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చూస్తే 175 గేట్లను ఎత్తి దిగువకు నీటిని ఎప్పటికప్పుడు వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం 6.95 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉంది. ఇది కనుక 11.75 కనుక చేరితే అప్పుడు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఇక్కడ జారీ చేస్తారు. అంటే 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఇక్కడికి అప్పుడు 11.75 అడుగులకు నీటి మట్టం చేరుతుంది. అప్పుడు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి దిగువన ఉన్నటువంటి ముంపు గ్రామాలన్నింటిలో కూడా తగిన సహాయక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాత్రికే 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భద్రాచలం ద్వారా నుంచి ఆ మేరకు నీరు వస్తున్నందున ఈ రాత్రికి ఇక్కడ చేరుకుంటుంది. కాబట్టి దిగువన ఉన్నటువంటి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం సహా పలు మండలాలు అన్నింటిలో కూడా ఇప్పటికే అప్రమత్తత ప్రకటించారు. మొత్తం 17 మండలాల్లో ముంపు ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు అక్కడ ఏదైతే గ్రామాల్లో ఈ ముంపు బారిన పడతాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులందరితో కూడా కలెక్టర్ మహేష్ కుమార్ కొద్దిసేపటి క్రితమే సమీక్ష కూడా నిర్వహించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు వేగంగా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అలాగే లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచారు, బోట్లు సిద్ధంగా ఉంచారు. అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, అలాగే తాగునీరు, బోట్లు, అలాగే గజ ఈతగాలు అందరినీ కూడా సర్వం సన్నద్ధం చేసి ప్రతి గ్రామంలో కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదు, ఎక్కడ ప్రాణనష్టానికి అనేది తావివ్వకుండా పటిష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు పోలవరం జిల్లాలోనూ కూడా దాదాపు 12 మండలాలు ఉండగా వాటిలో పలు గ్రామాలను కూడా ముంపు పొంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి నివారించేందుకు అక్కడి కలెక్టర్ కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సమీపంలో ఉన్నటువంటి సమీపంలో సురక్షిత ప్రాంతాలకు చేరవేసేలా తగిన చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా ఉండేలా ఈ 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం సమీక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా 3 జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఓటు స్టూడియో.